राज्य राज्य पालक वेल वेल कोट्ल अग्नि पर्वताल कलयिक शक्ति शक्ति सूचिक युक्ति युक्ति पाचिक सहस्र सूर्य सागरानुकतैल कदलिक कबीर शूर क्रूर कुमार निरंकुशंग दूकुतुंड दानवेश्वर रक्तधार चोर घोर अघोर कर्क संगरे कुतुंड काल किंकर जय जय शत्रु से सना जय जय रावण जय जय सिंहासना जय जय మిస్టర్ ఎవరు? నా పేరు మధు, మాది రాజధాని హైదరాబాదు. అయితే ఆ రాజధానిలో రాజకీయ నాయకులు అడుగులు మడుగులు ఒత్తుకుంటూ వాళ్ళు పడేసిన ముష్టి తింటూ రంగసాని కుంపలో దూరి రాస క్రీడలు ఆడుకోక నీకు ఇక్కడేం పని? మీరు వచ్చినట్టు చేసే ఉల్ఫాగాని కాదు సార్. నేను ఈ దేశానికి నా వంతు ఎంతో కొంత సాయపడాలని ఆశపడే దేశ పౌరుణ్ణి. అయితే రాజధానిలో ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏముంది సార్ అక్కడ? ఎవరున్నారు సార్? రాజధానిలో రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ లేడు, దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీజీ లేడు. నేటి బాలలే రేపటి పౌరులని గాంధీజీ చెప్తే నేటికి ఉండాలి రేపటి రాజకీయ నాయకులని హితబోధ చేస్తున్నారు సార్ మన నేతలు మంత్రులు. ఎక్కడ చూసినా లాకప్ డెత్లు, మానభంగాలు, మరణహోమాలతో బగ్గుమంటుంది సార్. అవన్నీ చూడలేక మీతో చేతులు కలపడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఓకే ఓకే మధు, ఓకే, నీ ఆవేదన నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఈ పోరాటంలో నిలబడగలవా? తప్పకుండా సార్. అన్యాయాన్ని ఎదుర్కొనడంలో నా ప్రాణాన్ని పణంగా పెడతా. సరే, ఎవరో వస్తున్నట్లు ఉన్నారు, నువ్వు లోపలికి వెళ్ళి. ఏసీపీ సూర్య గారు, ఏమిటి ఇలా దయచేశారు? నేను దారి తప్పి రాలేదు, దారి వెతుక్కుంటూనే వచ్చాను. దేనికోసము? నిన్ను అరెస్ట్ చేయమని పంపించింది ఈ చట్టం. చట్టం 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 అంటే ఏమిటో కాస్త సెలవిస్తారా ఏసీపీ సూర్య గారు? శాంతి భద్రతలను కాపాడటం, అన్యాయాన్ని హతమార్చటం. శాంతి భద్రతలు కాపాడటం, అన్యాయాన్ని హతమార్చటమా? మరి ఆనాడు నా స్వాతిని అన్యాయంగా అమానుషంగా అనుభవిస్తుంటే మీ చట్టం హై స్కూల్ పిల్లవాడి చేతిలో చాక్లెట్ చిక్కుని నాకుంటుందా? మిస్టర్ జయసింహ, నువ్వు ఒక క్యారెక్టర్ అయ్యింది నీ మర్దలను బాలభంగం చేస్తుంటే నువ్వు ఏం చేశావు?
పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. అదే ఎందుకని? ఈ డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు. మిస్టర్ జయసింహ, ఎవడో ఒక అవినీతి పడు ఉన్నాడని టోటల్ డిపార్ట్మెంట్ ని అవమానించడం తప్పు, కానీ నీ మర్దలు మానభంగం చేస్తుంటే నువ్వేం చేశావు? తెలిసిన వాడి శిరస్సు నరికాను. అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు అన్నమాట. చట్టం, న్యాయం, ధర్మం. మిస్టర్ సూర్య, ఇవన్నీ బడా బడా రాజకీయ నాయకుల ఇళ్లలో ఇనుప పెట్టెల మధ్యలో దాగున్న నోట్ల కట్ల మధ్య ఉన్నాయి. అవి అంత తేలిగ్గా బయటికి రావు మిస్టర్ సూర్య. అలాగని నువ్వు భ్రమపడుతున్నావా? మిస్టర్ సూర్య, ఒకప్పుడు నీకన్నా ఎక్కువ నీతులు చెప్పాను, కానీ అదే నీతి నా జీవితాన్ని నిప్పుల గుండం చేసింది. నీకు తెలుసా నా జీవితంలో నేనేమి పోగొట్టుకున్నాను? 25 సంవత్సరాలు ఒంటి మీదకి వచ్చిన కోరికలు గుర్రాలై పరిగెడుతున్నా అందమైన నా మరదలు ఎదురుగా ఉన్నా కానీ పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా? తనని ఒక డాక్టర్ని చేయాలని, తన చేత ఈ దేశానికి సేవ చేయించాలని ఎన్నో కలలు కన్నాను. నా కలలు పండి నా స్వాతిని పెళ్లి చేసుకొని ఆనందంగా నిండు నూరేళ్ళు జీవిద్దాం అనుకున్నాను. అదే తరుణంలో ఆ దుర్మార్గులు లేని సమయం చూసి నా స్వాతిని అమానుషంగా, అన్యాయంగా మానభంగం చేశారు. ఆమె గుండె పగిలేలా విలవిలలాడిపోయింది. కానీ ఆ రాక్షసులు ఊరుకోలేదు. అయినా కానీ నా స్వాతిని ఏలుకుందాం అనుకున్నా, కానీ తన మలినమనే శరీరాన్ని నాకు అర్పించలేక తను ఆత్మహత్య చేసుకుంది. అందుకే నాకు జరిగిన ఈ అన్యాయం మరొకరికి జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, నా సమాధానం. ఎవరికి వారు చట్టాన్ని చేతిలో తీసుకుంటూ పోతాయి, చివరికి మిగిలేది ఏమిటి? నీతి, నిజాయితీ, గాంధీ గారు చెప్పిన స్వరాజ్యం. ఎన్ని హత్యలైనా చేయాలి, మన ఈ రాజ్యాంగాన్ని సవరించాలి. అందుకే నా స్వాతిని చేసిన వాడి శిరస్సు నరికి వాడి ఈ ఎర్రని రక్తంతో కొత్త రాజ్యాంగాన్ని రాస్తున్నా. నా ఈ రాజ్యాంగంలో చట్టము నేనే, న్యాయము నేనే, ధర్మము నేనే. మానభంగం చేసిన వాడికి మగతనం లేకుండా చేస్తాను. మర్డర్ చేసిన వాడిని చంపి వాడింటికి పార్సిల్ పంపిస్తా. అన్యాయానికి, అక్రమానికి నాలుక తగ్గొస్తా. మిస్టర్ జయసింహ, నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే చట్టం చేతులకి గాజులు తోడుకొని కూర్చోలేదు. ఇప్పుడే ఈ చేతులు సంఖ్యలు వేస్తా. సంఖ్యలు వేస్తానని రంకెలు వేకు మిస్టర్ సూర్య.
నేను అనుకున్న ఆశయం నెరవేరే వరకు నన్ను బంధించడం నీ తరం కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ పైవాడి తరం కూడా కాదు. వస్తా. మిస్టర్ జయసింహ, నువ్వు కనిపిస్తాయి కాల్చిపోయారమని అడ్రస్ మా దగ్గర ఉన్నాయి. ఒక్క అడుగు వేసేవా నా పిస్టల్ బుల్లెట్ నీ గుండెలు చీల్చుకుంటా పోతాయి. సూర్య, నన్ను చంపాలంటే నీ చేతిలో ఉన్న 6 బుల్లెట్లు సరిపోవు సూర్య. ప్రతి క్షణం నా హృదయం రగులుతున్న అగ్నిగుండమైంది. ఆ మంటల్లో అవినీతిని మార్చి మసి చేసే వరకు ఈ అగ్నిగుండం చల్లారదు. మిస్టర్ జయసింహ, సంస్కారం నవ్వడం కదని ఎంతసేపు మాటలతో కాలం వృధా చేశా. కాసుకో. అతనికంటే ముందు నన్ను కాల్చండి సూర్య గారు. రే మధు, నువ్వు ఇక్కడ ఏం ఆగిపోయారు? కాల్చండి సార్, కాల్చండి. మమ్మల్ని కాల్చి మా సవాల్ దాటుకుంటూ వెళ్ళి మంత్రులు ఉప్పిడిగత్తలు బ్యూటీ పార్లర్కి వెళ్తుండగా వాళ్ళకి సెక్యూరిటీగా పోలీసులను పంపండి. రే మధు, ఏమిటి నువ్వు మాట్లాడేది? వాస్తవం రా సూర్య, వాస్తవం. సంవత్సరానికి 365 రోజుల్లో ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 తేదీల్లో జాతీయ జెండా చెల్లు చేసే ఈ జనం మిగిలిన 363 రోజులు తల ఉంచుకొని రౌడీలు గోండాలు అందరూ కలిసి సామాన్య మనిషి జీవితాన్ని సజీవ దానం చేస్తుంటే ఏం పట్టిన మన ప్రభుత్వంలో ఒక అధికారిగా ఏమి చేయలేవు. మా మాటనే మాతో చేతులు కలుపు. రే మధు, మానవతా దృక్పథంతో ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ మన రాజ్యాంగం చట్టాన్ని సృష్టించింది. ఆ చట్టానికి ప్రతినిధమైన నేను చెప్పే మాట కూడా ఒక్కసారి వినండి. మిస్టర్ సూర్య, నువ్వు ఏమి చెప్పినా వింటాం, కానీ ఏం చెప్పినా చేస్తాం. కానీ అవినీతి రాజకీయ నాయకులపై సింహాల్లా పోరాడుతున్నాం. ఈ దోపిడీ దొంగలపై సింహగర్జన చేస్తున్నాం. మా పోరాటాన్ని ఆపాలని మాత్రం చూడకు. అవును సూర్య, రామపాలనలో ధర్మం 4 పాదాలపై నడిస్తే ఈ రౌడీ రాజకీయ నాయకులు ఈ ధర్మం 4 పాదాలు నరికి ఔటిదాన్ని చేశారు. అది తప్పిన ధర్మాన్ని కాపాడటానికి నడుం బిగించి నవచైతన్యంతో పోరాడి మా ఆశయాలను నెరవేర్చుకుంటాం. శబాష్, వెల్ డన్. ఇలాంటి తెగింపు ప్రతి ఒక్కడికి ఉంటే స్వతంత్రం వచ్చిన సంవత్సరానికి మన దేశం ఎప్పుడో బాగుపడేది. రే మధు, నువ్వన్నావే నవచైతన్యంతో నడుం బిగించి పోరాడదామని. ఈ జనంలో ఆ తెగింపు లేదు. జరుగుతున్న అన్యాయాన్ని ఆపడం మానేసి ఫ్రీగా నిర్జితా చూసిందని చూసి ఎంజాయ్ చేస్తారు. అలా ఫీల్ అయిపోతే మీ జీవితాలు ఫెయిల్ అవుతాయని జనాన్ని భయపెడుతున్నారు సార్. రాజకీయ నాయకులు ఎంగిలి పిలిచినే ఈ రౌడీలు. రౌడీ అన్న వాడితో ఫుట్బాల్ ఆడటానికి ఏసీబీ సూర్య ఉన్నాడు. అలా నువ్వు చేస్తావు. రౌడీ అన్నవాడిని అరెస్ట్ చేసి లాకప్లో పెడతావు. కానీ వాడిని కోర్టులో హాజరుపరచాలి. ఆ కోర్టులో సరైన సాక్ష్యం లేకపోతే వాడు బయటకు వచ్చి కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాడు.
అదే అదే మా దగ్గర అయితే అక్కడికక్కడే తెగ నరుకుతా. అలా చేయటం మన రాజ్యాంగం విరుద్ధం. రాజ్యాంగం? ఏ రాజ్యాంగం? ఆ రాజ్యాంగం మనకి పౌర హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కని, మత స్వాతంత్రపు హక్కని ఎన్నో ఎన్నో హక్కుల్ని సృష్టించింది. కానీ ఆ హక్కులన్నీ ఈ రాజకీయ నాయకుల చెక్కు ముక్కులయ్యాయి. అందుకే జయసింహ, మధు, మీరిద్దరు దేశ క్షేమం కోసం సింహాల పోరాడుతున్నారు. కాబట్టి ఈ సింహాల తోడుగా ఈశ్వర సింహం ఉంటుంది, గుర్తుంచుకోండి. శభాష్ శభాష్ మై డియర్ ఆఫీసర్, శభాష్. ఈ సింహాల కొండగా ఈశ్వర సింహాల తప్పకు అవినీతి గుండెల్లో ఆటమ్మ వెళ్తుంది. దేశద్రోహాల దేహాల్లో ఈశ్వర సింహాల పంజాబ్ గుచ్చుకుంటుంది. సూర్య, బాంబే ముసిరాబాద్ జైలు నుంచి తప్పించుకొచ్చిన కిల్లర్ హిట్లర్గా నేను ఆ శోభర స్థావరానికి వెళ్ళాను. అక్కడ సత్యరాజ్ అమ్మాయిలతో బ్లూ ఫిలిం తీసే స్థావరం కనిపెట్టాను. నువ్వు త్వరగా వెళ్ళి వాడిని అరెస్ట్ చేయి. ఓకే, వెళ్దాం పద. தட்டுமல்லி கட்டி வச்சா பட்டக்கருப்பு பொட்டு வச்சா சந்திரனில் இருந்து வச்சா சாரப்பாம்பு இடுப்ப வச்சா చెండు తెచ్చా బోరాపురం సెండు తెచ్చా కళ్ళకే మొగడుగ తెచ్చా వడ్డాణం నీ నడుముకిచ్చా నక్షత్రాల కట్టి తెచ్చా తానాలాడ పన్నీరిచ్చా వాన వెళ్ళు చీరా తెచ్చా కట్టుకున్న నిన్ను మెచ్చా కంటి నిండా నిద్దారంటున్నా నీ అమ్మోని నవ్వులే పట్టి కింద చెరుకులాగా పిండేస్తా నీ వీరులే పుంజకాయ పెదాలతో బుద్ధి పళ్ళ చికెళ్ళుతో గుర్తుగా అరమల్లి గుంజేస్తానే నీ అందమే రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సుఖ సుఖాస్త సున్నితమే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సుఖ సుఖాస్త సున్నితమే మడకవే పడుచు మనసు సతరమే సతరమే ఇద్దర చెదర కొట్టిన మనసు సతరమే సతరమే మల్లె చెండు తెచ్చి భోగాపురం సెండు తెచ్చి కళ్ళకి మొగడు కనిచ్చి వడ్డాణం నా నడుము తెచ్చి ఉయ్యలు ఉల్లాసమై కిరికిరి చేసేసినవే ఉన్నవాడు ఉండ్రు తలై చకిలి గిట్టలు పెట్టేసావే రంజితమే యా రంజితమే
చందమామ వచ్చావే అరుదైన అందాలతో ఎంతో నచ్చావే హే మురిపాల ముద్దులతో ముఠ గట్టి తెచ్చావే సొగసాల పిల్లగని ఎలా ఇచ్చావే అబ్బాయి అబ్బాయి ఇది చూడగానే ఇది నీ సన్నాయి ఇది ఎక్కడగానే అమ్మాడి కుమ్మాడి కవ్వించకే కొరాడి ఆ మూడు ముళ్ళు వేసారంటే తెల్లవాడు నల్లో నవే రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే ఏంది మామా నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం అట్టగంటవా చెడు తెచ్చి ఒక పొలం చెట్టు తెచ్చి అడగేమో కడు కలిచి వంటాలన్న నడుము తెచ్చి ఎలుగు ఉల్లాసమై తిరిగి తిరిగేసేసినావే నా పట్టు గురు కలై చెక్కిలి గిట్టలు పెట్టేసావే రచితమే 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 వేసి వాసు రచితమే సుగితమే సుగితమే నా సుగ సుగ సుగితమే రచితమే రచితమే వేసి వాసు రచితమే సుగితమే సుగితమే నా సుగ సుగ సుగితమే రచితమే ఒక పడుచు మనసు సుగితమే సుగితమే చెదర కొట్టిన తప్పు సుగితమే రచితమే రచితమే రంజితమే ఏరా రాస్కల్ అమ్మాయిలతో గ్రూప్ ఫిల్మ్ తీస్తావరా పదా నీ చేత జైల్లో ఫైట్ ఫిల్మ్ చూపిస్తా అలాగా నేనెవరో తెలుసా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తమ్ముణ్ణి నేను సిటీగా వేస్తే సికింద్రాబాద్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ హైబిడ్స్ వరకు మంటలు మంటలు చెలరేగుతాయి. నీ చిటికెళ్ళకి బెదిరిపోవటానికి నేను పిల్లి కొనను కాదురా తమ్మున్న పోలీస్ ఆఫీసర్ని. నీ చేతుల్లో దమ్ముంటే నా చేతుల్లో సొమ్ముంది, నిన్ను నిలబెట్టుకుంటాను. అమ్ముడు పోవటానికి నేను అంగెట్ల బొమ్మను కాదురా. సూర్య, ఏసీపీ సూర్య, పదా పదా. ఎరా విక్కీ, ఎక్కడ్రా మన అన్న? ఏంటి గురు? ఎక్కడ్రా మన అన్న? ఈరోజు పాకిస్తాన్ వెళ్ళారా మన అనుభవం కోసం ఫార్మాలు తీసుకొస్తానికి. అయితే ఈరోజు రాడన్నమాట. రాడు గురు. అయితే పిలవరా మన చెంకి చెక్కి షకీలాని. ఏ షకీలా? రావే నా సెక్స్ బాంబ్ షకీలా. ఏ షకీలా, చెప్పు చెప్పు. మందు తాగి మత్తెక్కిన నాకు నీ యవ్వనంతో కైపెక్కించవే.
నాయక ముద్దు చేస్తున్నావు మది పోగొట్టేస్తున్నావు నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముద్దొచ్చేస్తున్నావు మది పోగొట్టేస్తున్నావు నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవలాడే నునుగుల్లో లేకపోత పిలిచాక వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనక మిసమిసలాడే వెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక ముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సలసల సల సరసానికి నువ్వు రావే రావే సలసల సల సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా పవ్వా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలించావా నడుపున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తమరంతా తాళలేను ఒంటరిగా తడబడిపోనా తనువంతా బరువాపకా మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోరెత్తేసలగేలా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ యవ్వారం కిందిరా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమ్మ
నాకే కావాలి అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తులు వేసేయమంటుడు చిత్తో చిత్తమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించమంటుడు చూసుకో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమందిరు చిచ్చో చిక్కమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమందిరు అంతే కదా కోయి 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 ఓయత్తగో నాగుత్తగో కుమ్మెత్తిన గమ్మత్తుకో వయస్సు ముదిరి సొగసే అది అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటురు చిత్తో చిక్కమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమంటురు తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పొల్లి అబ్బా నాకే కావాలి ప్రియాంక నీకు ఎన్నాళ్ళ నుంచి ఒక వ్యక్తి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు సూర్య అతను? ప్రియాంక నీకు ఎన్నాళ్ళ నుంచో ఒక వ్యక్తిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు సూర్య అతను? నా ప్రాణమిత్రుడు బాబు. బాబువా? ఎవరా బాబు? నా ప్రాణంలో ప్రాణం, నా బెస్ట్ ఫ్రెండ్ బాబు. ఎక్కడ ఉంటాడు? అవును ప్రియా, అమ్మాయిల పెదవుకు దూరమైన దురస్థవంతుడు నేను. అమ్మ ఆప్యాయత, అన్నదమ్ముల అనురాగం, అక్క చెల్ల అనురాగం తెలియని నేను. కానీ ఈ సృష్టిలో చాలా మధురమైనవి రెండు సాధించాను. ఏమిటో తెలుసా? నిజమైన ప్రేమ నీ ద్వారా పొందగలిగాను, స్వచ్ఛమైన స్నేహం బాబు ద్వారా పొందగలిగాను. దానికి నేను చాలా అదృష్టవంతుడిని. నా మిత్రుడిని బాబుని పరిచయం చేస్తాను. వెళ్దాం పద. ఎలా ఉంది? బాగానే ఉంది.
ఉండు, నా ఫ్రెండ్ పిలుస్తాను. ఒరే మధు, అరే మధు. ఇతనే నా ఫ్రెండ్ మధుబాబు. అందరూ మధు అని పిలుస్తారు, నేను మాత్రం బాబు అని పిలుస్తాను. ఒరే, నేను చెప్పిన ప్రకారం నా ప్రేమించిన అమ్మాయిని నగరంకి తీసుకువచ్చాను. ఇందుకీ నువ్వు నీ ప్రేమ విషయం నీళ్ళెవరికి చెప్పావా? ఓ అది డౌట్ లేదు, చెప్పే ఉండవు. నీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రియాంక నీకు చెప్పలేదు కదా, వీడు ఒక అమ్మాయిని 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారు. ఆ మహాతల్లి ఎవరో తెలియదు కానీ కాదు అంటే ఇతను చచ్చిపోతాడు. అది నేను భరించలేను. తను ఎవరైనా సరే వీడి ప్రేమని అంగీకరించి తీరాలి. సరే కానీ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఐఎమ్ సారీ మధు. దేనికి ప్రియా, నువ్వు నన్ను క్షమించాలి. నా స్నేహితుడు నిన్ను ప్రేమిస్తున్నానని నాకు ఇంతవరకు తెలియదు. నాకు తెలుసుంటే నిన్ను ఒక సోదరి భావంతో చూసేవాడిని. గ్రేట్ మధు, నిజంగా నువ్వు చాలా గ్రేట్. ప్రియాంక, నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటది? నేను ప్రేమిస్తున్నది నిన్నేనని. నిన్ను ప్రేమిస్తుంది నిన్నే అని సూర్యకి తెలిస్తే తన ప్రేమను త్యాగం చేస్తాడు, నన్ను దూరం చేసుకుంటాడు. నీ పవిత్రమైన ప్రేమ నా మూలంగా భగ్నం కాకూడదు. నువ్వు నేను ప్రేమించిన అమ్మాయిని చంపేసే. మధు, అవును ప్రియా, నువ్వు జర్నలిస్టు కదా. ఏదో ఒక అమ్మాయి ఫోటో ప్రచురించి తను చనిపోయిందని సూర్యాన్ని నమ్మిస్తాను. అంతటితో నా ప్రేమ కథ ముగింపు అయిపోతుంది. హ్యాండ్స్ అప్ మధు, నిజంగా నువ్వు చాలా గ్రేట్. ప్రేమించట్లేదని అమ్మాయిల మొహాల మీద యాసిడ్ పోయడం, లేకపోతే వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, లేకపోతే తాగుబోతుల్లో తిరుగుతూ పిచ్చి వాళ్ళు అయిపోవడం, ఇది ఈ రోజుల్లో జరుగుతుంది. కానీ నువ్వు మాత్రం చాలా నిజాయితీగా ఉన్నావు, చాలా మంచిగా ఆలోచిస్తున్నావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. సర్లే కానీ నువ్వు బయట వెయిట్ చేయి, నేను సూర్యతో మాట్లాడొస్తా. సరే, త్వరగా రండి. రే మధు, ప్రియా ఎక్కడ? బయట వేస్ట్ చేస్తుందిరా. నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి అది? నిన్న శోభరాజ్తో కలిసి ఒక తీవ్రవాది స్థావరానికి వెళ్ళాను. అవునరా, మనం అనుకున్నట్టు ఈ ముఖ్యమంత్రి మామూలు అవినీతిపరుడేం కాదు. దేశదోగి, మన దేశానికి నాశనం చేయడానికి వచ్చిన దావూద్ ఖాన్. వాడి స్థావరానికి నేను హిట్లర్గా వెళ్ళా. ఆ స్థావరం దట్టమైన రోబిల్ అడవుల్లో ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే చాలా సాహసం చేయాలి. అది ఎంత సాహసమైనా నేను చేస్తాను. వెళ్దాం కదా.